హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే ఎలా పెట్టాము ఏంటి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. వాటికి కావాల్సిన పదార్థాలు: మెంతులు, ఆవాలు, అల్లం, వెల్లుల్లి, కారపొడి, పసుపు, ఉప్పు, ఒక నూనె ప్యాకెట్. ఇప్పుడు చూసేసాం కదండి ఇప్పుడు పదార్థాలన్నీ మనం ఏమేం కావాలో ఈ మామిడికాయ పచ్చడికి అనేది. తర్వాత అయితే మనము ముందుగా కడిగి పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కోసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము మామిడికాయని హాఫ్ చేసిన తర్వాత మధ్యలో ఉంటుంది కదా ఒకటి కాయలాగా ఉంటుంది జీడి, మేమైతే జీడి అంటాము. మరి దాన్ని అయితే మొత్తం తీసేసి ఆ జీడిని దాన్ని మొత్తం స్పూన్తో ఇట్లా గిరుకోవాలి. ఏమన్నా ఉందా అనేది నీట్గా తుడుచుకోవాలి, లేదంటే మనకి మామిడికాయ పచ్చడి అనేది చెడిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగైతే మామిడికాయలను మొత్తము ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న ముక్కలుగా అయితే మొత్తం మామిడికాయలని కోసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా వీడియోలో, మేము మిడిల్లో ఉన్న దాన్ని అయితే గట్టిగా ఉంటుంది కదా, దాన్ని మేమైతే టెంకే అంటాము. సో దాన్ని అయితే అలానే పెడుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మామిడికాయ చట్నీ అనేది మనకి సంవత్సరం వరకు ఉంటుంది కాబట్టి, అది ఉంటే కొంచెం మామిడికాయ అనేది స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి దాని మామిడికాయకి అలానే పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటాం. అది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా అలాగా. ఇప్పుడైతే మొత్తం మనం చూసేసాం కదా, మామిడికాయలు కోసుకోవడం అయ్యింది. తర్వాత మనం దానికి కావాల్సిన గ్రేవీ ఎలా అనేది అయితే చూసేద్దాం. మనం ముందుగా అయితే చూసాం కదా, ఆవాలు, మెంతులు, వాటిని అయితే కొంచెం గోరువెచ్చగా అయితే వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలి పేస్ట్. అలాగే అల్లం కూడా మిక్సీ పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇవి మనం మెజర్మెంట్స్ లాగా తీసుకోవాలి మామిడికాయ ముక్కలు అవి. ఎందుకంటే మనకు మెజర్మెంట్స్తో తీసుకుంటే ఉప్పు కారం అవి అన్నీ సరిపడగా తీసుకుంటాం. సో ఇక్కడ అయితే మొత్తం మామిడికాయలు మాకు 4.5 ఏమో వచ్చాయి, 4 to 5 లాగా. సో చూస్తున్నాం కదా వీడియోలో అలాగా. నెక్స్ట్ కారము, ఉప్పు కూడా మనం అలానే మెజర్మెంట్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు కారం వచ్చేసి 1 గ్లాస్ అయితే కారపొడి తీసుకోవాలి. మొత్తం ఫుల్ లేయర్గా 1 గ్లాస్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలానే ఉప్పు కూడా 1 గ్లాస్ కారంకి సగం గ్లాసు ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత మనం ఇందాక చెప్పాను కదా, ఆవాలు, మెంతులు అయితే వేయించుకొని కొంచెం దూరగా మిక్సీ పట్టిన పేస్ట్, అది ఒక 1/2 కప్ గ్లాస్ అయితే వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టి కొంచెం వేసాము. అలానే వెల్లుల్లి కూడా కొన్ని అలానే ఏం వేయించకుండా అలానే పచ్చి అయితే వేసేసుకున్నాం. దాని తర్వాత కొంచెం పసుపు వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అయితే కలుపుకోవాలి. మొత్తం అదంతా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ వేస్తూ మొత్తం అది స్మూతీగా వచ్చేంత వరకు మనమైతే దీన్ని గ్రేవీని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే గ్రేవీని స్మూతీగా అయ్యేంత వరకు మొత్తము కలుపుకోవాలి. ఏవి కూడా పచ్చిగుండకుండా గడ్డలాగా లేకుండా అయితే మనము మొత్తం మెత్తగా అయితే కలుపుకోవాలి. ఆయిల్ వేస్తూ కొంచెం వేస్తూ ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందా లేదా అని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. అన్నిట్లో మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే మామిడికాయ ముక్కలు అన్నీ వేస్తే మనమైతే కలపడం కష్టం కదా. సో కొన్ని మామిడికాయ ముక్కలు వేస్తూ మంచిగా ప్రతి మామిడికాయ ముక్కకు కారం అనేది అయ్యేలాగా అయితే చిన్నగా కలుపుకోవాలి. కొన్ని వేస్తూ ఇలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా అయితే మొత్తం కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నాం అనేది, కొన్ని వేస్తూ మామిడికాయ ముక్కలు. ఇలాగ మామిడికాయ ముక్కలు అన్నీ కలిసిన తర్వాత అయితే దాన్ని మనం గట్టిగా ప్రెస్ చేసి గాలి అట్లా ఏం ఆడకుండా ఒక 3 days అయితే అలానే ఉంచాలి. ఎందుకంటే అది అలా ఉంచినప్పుడు మనకు ఆ మామిడికాయ ముక్కలకి కారం, ఉప్పు వల్ల అయితే బాగా పట్టేస్తాయి ముక్కలకి. చూడండి మేమైతే దీనిని ఒక 3 days అయితే ఇలానే మూసి పెట్టాము. గాలి ఆడకుండా అలాగ మొత్తం ప్రెస్ చేసేసి ఒక 3 days అయితే పెట్టాము. ఇప్పుడైతే మనం ఒక 2 days తర్వాత అయితే ఇది ఓపెన్ చేసాం. చూడండి మొత్తం పిక్కిలో ఆయిల్ అయితే ఎలా వచ్చేసిందో, పైకి వచ్చేసింది. ఈ ఆయిల్ మొత్తం మనం ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చట్నీ అన్నది మొత్తం కలుపుకొని
ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగ మొత్తం అయితే చట్నీని మొత్తంగా మనము కలిపేసుకోవాలి. ఆయిల్ అనేది మొత్తం కలిసిపోయేలాగైతే కలుపుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తానికైతే మనకి మ్యాంగో పికిల్ అనేది అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బాక్స్లో పెట్టేసుకొని కూల్ ఉన్న ప్లేసెస్లో అయితే పెట్టుకోవాలి. ఎక్సెస్ మనకేమైనా దండిగా ఉంటే దానిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూడండి మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది. పికిల్ అయిపోయాక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు subscribe my channel Rupasri Vlogs.